Hi everyone. Today we are going to learn the most important foundation topic in data structures called Introduction to Data Structures and its basic terminology. So these topics is very important for semester exams, coding interviews, placements and programming subjects. If your basics are strong, all remaining topics like linked lists, tags, queues, trees, graphs becomes very easy. So ఈరోజు మనం డేటా స్ట్రక్చర్స్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందాం. అదేంటంటే ఇంట్రొడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్. ఇది కంప్లీట్ సబ్జెక్ట్కి బేస్మెంట్ లాంటిది. సో ఈ టాపిక్ మీకు అర్థమైతే లింక్డ్ లిస్ట్, ట్యాగ్, క్యూ, ట్రీస్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మెయిన్గా వాట్ ఈస్ డేటా. డేటా అంటే న్యూ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, అంటే అన్ప్రాసెస్డ్ వాల్యూస్ లైక్ 95, 76, 100 స్టూడెంట్ నేమ్స్. అంటే దీనికి ప్రాపర్ మీనింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ఫుల్ డేటా ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. సో యావరేజ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 85%. దిస్ గివ్స్ మీనింగ్ఫుల్ అండర్స్టాండింగ్. సో పైన డేటా అంటే నేమ్స్ అంటే ఏం నేమ్స్, అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వదు. ఇందాక మనం బేసిక్ టర్మ్స్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇంట్రొడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్. సో డెఫినేషన్ వచ్చేసి ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ అ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ డేటా ఎఫిషియెంట్లీ ఇన్ కంప్యూటర్ మెమొరీ. సో కంప్యూటర్ మెమరీలో డేటాని ఆర్గనైజ్డ్గా స్టోర్ చేయడం అనే మెథడ్ని డేటా స్ట్రక్చర్స్ అంటారు. సో సింపుల్గా ఏంటంటే డేటాని అరేంజ్ చేయడం. మనము డైలీ లైఫ్లో డేటా స్ట్రక్చర్స్ ఎలా యూజ్ చేస్తున్నామంటే ప్లేట్స్ని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేయడం, దాన్ని స్టాక్ అంటాం. బ్యాంక్లో లైన్లో నిలబడడం క్యూ అంటాం. ఫ్యామిలీ జనరేషన్ స్ట్రక్చర్, అది ట్రీకి ఎగ్జాంపుల్. అండ్ గూగుల్ మ్యాప్స్ రోడ్ కనెక్షన్స్ గ్రాఫ్కి ఎగ్జాంపుల్. సో వై డూ వీ నీడ్ డేటా స్ట్రక్చర్స్. సో ఇంట్రొడక్షన్ అన్నాడు కాబట్టి సిలబస్లో ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. సో ఎందుకు అవసరం అంటే ఫాస్ట్ ప్రాసెసింగ్, ఇంకా ఈజీ సెర్చింగ్, మెమొరీ యూటిలైజేషన్, ఈజీ డేటా మేనేజ్మెంట్ అండ్ ఇంకా అంతే. సో మీకు వీటికి కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను ఇస్తా. అవసరం లేని వాళ్ళు ఓన్గా రాసుకుంటాం అనే వాళ్ళు స్కిప్ చేసి నెక్స్ట్ టర్మినాలజీ వినండి. సో ఫస్ట్ ఏంటంటే ఫాస్ట్ ప్రాసెసింగ్. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా షుడ్ బి ప్రాసెస్డ్ క్విక్లీ. మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో క్రోడ్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. డేటా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయకపోతే హ్యాంగ్ అవుతుంది. కాబట్టి ఫాస్ట్ ప్రాసెసింగ్ కోసం డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం. ఇంకంతే, అదే ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఈజీ సర్చింగ్ బికమ్ ఫాస్టర్. ఇప్పుడు మీ మొబైల్లో 100,000 కాంటాక్ట్స్ ఉంటాయి. సో సర్చ్ ఆప్షన్ లేకపోతే ఒక్కొక్కటి చూస్తారా? లేదు కదా. సో ఫాస్ట్గా సర్చ్ అవ్వాలంటే ప్రాపర్ అరేంజ్మెంట్ ఉండాలి. సో మొబైల్ అనేది మీ ఎగ్జాంపుల్ లాగా రాయొచ్చు. నెక్స్ట్ మెమొరీ యూటిలైజేషన్. మెమొరీ షుడ్ బి యూజ్డ్ ఎఫిషియెంట్లీ. అంటే ఇప్పుడు కంప్యూటర్ మెమొరీ వేస్ట్ కాకుండా ఎఫిషియెంట్గా యూజ్ చేయడం. నెక్స్ట్ ఈజీ డేటా మేనేజ్మెంట్. డేటా క్యాన్ బి మేనేజ్డ్ ఈజీలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిగ్ కంపెనీస్లో ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీ రికార్డ్స్ ఉంటాయి. సో ప్రాపర్ స్ట్రక్చర్ లేకుండా మేనేజ్ చేయడం కొంచెం కష్టం. సో డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బేసిక్ టర్మినాలజీ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. సో ఫస్ట్ డేటా ఐటమ్. డేటా ఐటమ్ అంటే సింగిల్ యూనిట్ ఆఫ్ డేటాని మనం డేటా ఐటమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 101, అంటే సింగిల్ వాల్యూ ఉంటుంది కాబట్టి. ఇంకా ఎగ్జాంపుల్ ఏమేమి తీసుకోవచ్చు మనం, రూల్ నెంబర్, ఏజ్, మార్క్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ గ్రూప్ ఐటమ్. సో కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఐటమ్స్. గ్రూప్ అంటేనే ఏంటి, కలెక్షన్. సో కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఐటమ్స్. ఎగ్జాంపుల్ స్టూడెంట్ రికార్డ్, అందులో నేమ్ ఉంటుంది, రూల్ నెంబర్ ఉంటుంది, మార్క్స్ ఉంటాయి. సో ఇది ఒక కలెక్షన్కి ఎగ్జాంపుల్ లాగా రాయొచ్చు. నెక్స్ట్ ఎంటిటీ అంటే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ అండ్ ఎంటిటీ. సో ఎంటిటీ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇది మీకు ఫ్యూచర్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో యూజ్ అవుతుంది కాబట్టి మీకు ఎంటిటీ అంటేనే ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంటిటీ ఏంటంటే స్టూడెంట్, ఎంప్లాయీ, కార్ అనే వాటిని ఎగ్జాంపుల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాట్రిబ్యూట్ అంటే ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ అన్ యాట్రిబ్యూట్.
సపోజ్ స్టూడెంట్ అనేది ఎంటిటీ అయితే వాటి యాట్రిబ్యూట్స్ ఏంటివి? నేమ్, రూల్ నెంబర్, మార్క్స్. నెక్స్ట్ ఫీల్డ్, సింగిల్ ఎలిమెంటరీ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే సింగిల్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్. రికార్డ్, నెక్స్ట్ ఏంటంటే రికార్డ్లో కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఫీల్డ్స్. ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ ఫైల్ అంటే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. స్టూడెంట్ డేటాబేస్ ఫైల్. ఇవన్నీ మీరు ఓన్గా రాయొచ్చు, ఫీల్డ్, ఫైల్ అవన్నీ. ఇంకా బేసిక్ టర్మినాలజీ అన్నారు కాబట్టి మీరు ఓన్గా కూడా నోడ్ అంటే ఏంటి రాయొచ్చు, పాయింటర్ అంటే ఏంటి రాయొచ్చు, కీ అంటే ఏంటి రాయొచ్చు, డేటాబేస్, అరే, స్టాక్, క్యూ, ట్రీ, గ్రాఫ్ ఇవన్నీ రాయొచ్చు. మీరు నెక్స్ట్ నేర్చుకుంటారు కాబట్టి మీరు ఈజీగా రాయొచ్చు. సో సపరేట్గా ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీరు ట్రీస్, గ్రాఫ్స్ గురించి బ్రీఫ్గా నేర్చుకుంటారు కాబట్టి ఇందులో ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మీకు నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అదే నోట్స్ ఉంటుంది. జస్ట్ నేను వీడియోస్ కోసం ఇమేజెస్ లాగా పోస్ట్ చేశాను. సో మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలనుకుంటే ఈ క్లాస్ నచ్చితే కామెంట్ చేయండి. అండ్ డేటా స్ట్రక్చర్స్ ఫుల్ నోట్స్ కోసం మెయిల్కి మెసేజ్ చేయండి. ఇక్కడ మీకు వీడియోలో మెయిల్ మెన్షన్ చేశాను. అండ్ ఇంకా నోట్స్ వచ్చేసి 100 రూపీస్ ఒక్క సబ్జెక్ట్ అయితే. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్కి అమౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో నోట్స్ కొనడం బెటర్. ఫోన్లో జస్ట్ వినడం కాకుండా మీరు ఈజీ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి సెమ్ ముందు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and share to your friends.